త్వరగా ఆలస్యం అవుతుంది. 10 నిమిషాలే బాబు, కూర అవుతుంది. ఇంకా పరోటాలు అయితే ఆల్రెడీ తయారైపోయాయి. మా ఇలా అయితే చాలా ఆలస్యం అవుతుంది. కానీ ఒక పని చెయ్యి, నా కోసం 2 గుడ్లు ఆమ్లెట్ వేయి, త్వరగా అయిపోతుంది. మా తమ్ముడు సరిగ్గా చెప్పాడు, నేను ఆమ్లెట్లు తింటా పరోటాతో. సరే సరే, ఇప్పుడే తెస్తాను. అలా చెప్పి కమల క్షణాల్లో ఫ్రిడ్జ్ లో నుంచి ఎగ్స్ తీసి ఆమ్లెట్లు వేసింది. కొద్ది నిమిషాల తర్వాత 2 ప్లేట్లలో ఆమ్లెట్లు తెచ్చి, ఇదిగో మీ ఇద్దరి కోసం వేడి వేడి ఆమ్లెట్ ఇంకా పరోటా. ఆమ్లెట్ త్వరగా అయిపోతుంది. ఇంకా పరోటాలతో తినడం అద్భుతమైన రుచిగా ఉంటుందని తెలుసు కదా, మరి ఎందుకు కూర కీర అంట ప్రయాసపడుతూ ఉంటావు నువ్వు? సూపర్ ఉంది, టేస్ట్ భలే ఉంది. ఎంత అద్భుతమైంది. ఆహా ఆమ్లెట్ సూపర్, భలే ఉంది రుచి. రోజు ఇలాగే ఆమ్లెట్లు పరోటాలతో చెయ్యి. నీ మాటలు నిజమే, కానీ అన్ని కోళ్లు మన దగ్గర లేవు కదా. మన కోసం ఇంట్లో 4 గుడ్లున్నాయి, అవి కూడా అయిపోయాయి. ఇప్పుడు మీకేం చెబుతారు? అంతే కదమ్మా, నువ్వేం బాధపడకమ్మా. ఈ రోజు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు నేను 10 కోళ్లు పట్టుకొస్తా. అప్పుడు నీకు ఎన్ని కావాలో అన్ని ఆమ్లెట్లు వేయి, సరేనా? పోరా పిచ్చి ఎదవా. కమలకి తన కొడుకు తనతో హాస్యాలాడుతున్నాడు అనిపించింది. కానీ సాయంత్రం సునీల్ అనిల్ ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళతో పాటు చాలా కోళ్లు తీసుకొని వచ్చారు. తర్వాత, అరే నిజంగానే నువ్వు ఇన్ని కోళ్లు తీసుకొచ్చావా? ఇంట్లో పౌల్ట్రీ ఫామ్ ఏమన్నా పెడతావా? ఏదో నవ్వులాట కన్నావు అనుకున్నా. కానీ ఐడియా భలే ఉంది కమల. మన దగ్గర భూమి కావాల్సినంత ఉంది కదా. నానా ఐడియా భలే ఉంది. దీన్నే అంటారు పుణ్యం పురుషార్థం అని. లేదు తమ్ముడు, దీన్ని అంటారు కోళ్లు ఇంకా గుడ్ల ఆమ్లెట్లు అని. సురేష్ కమలకి 2 కొడుకులు, సునీల్ అనిల్. సురేష్ దగ్గర చాలా పొలం భూమి ఉంది. ఆ పొలంలోనే ఒకవైపు ఇల్లు ఏర్పాటు చేసుకున్నాడు. మిగిలిన నేలల్లో రకరకాల కూరగాయలను పండించాడు. కానీ కూరగాయల కన్నా ఎక్కువగా ఆమ్లెట్లు తినడం అంటేనే ఆ కుటుంబానికి ఇష్టం. సునీల్ అనిల్ ఇంకా వాళ్ళ తండ్రికి ఆమ్లెట్ రుచి అంటే మహా ఇష్టం. ఎప్పుడు చూడు ఆమ్లెటే తింటూ ఉంటారు ఎక్కువగా. దానివల్ల అక్కడ కమలకు కూడా చాలా రకాల వంటలు చేయడం నుంచి ఉపశమనం పొందుతుంది. అదే రోజు సాయంత్రం, మా పప్పు అసలు తినాలని లేదు. నోరు మూసుకొని తిను, ఆరోగ్యానికి పప్పు మంచిది. ఆరోగ్యానికి మంచిదే, కానీ నా నాలుగు బాగోలేదు మా. 2 గుడ్లతో ఆమ్లెట్లు వేయి ప్లీజ్ మా. అలా అయితే నాకు కూడా ఒకటి కావాలి. 2 గుడ్లతో ఆమ్లెట్ వేయి కమలా. అర్థమైంది, మీకు కూడా కావాలి ఆమ్లెట్ అంతేగా. చేస్తాను, తెస్తాను. కమలకు రోజంతా ఇలాగే అలవాటైపోయింది. తర్వాత పెద్ద కొడుకు సునీల్ పెళ్లి జరిగింది. రంజన ఇంటి కోడలుగా వచ్చింది. తర్వాత ఒకరోజు, రంజన, ఓ రంజన. అత్తయ్య నమస్తే. నమస్తే నమస్తే మా. ఈ రోజు నీ మొదటి వంటగది ఆచారం, పూర్తి వంటలు చేయాలి. ఏం చేస్తావు చెప్పు నువ్వు. మీరే చెప్పండి అత్తయ్య, నాకేం అర్థం అవడం లేదు ఏం చేయాలో. అరే నీకేది బాగా వచ్చో అది చేయి, దానిలో పెద్ద విషయం ఏముంది, సరేనా? కొత్త కోడలు రంజన మొదటి వంట. ఆమె అందరి కోసం చాలా ప్రేమగా షాహీ పన్నీర్, మసాలా బెండకాయ, రోటీ, రైస్ చేసింది. అలాగే స్వీట్ గా హల్వా కూడా చేసింది. అరే వా కోడలు చాలా చేసింది. కానీ ఏమైందండి, ఇంకేమైనా కావాలా? ఒకవేళ 2 గుడ్లతో ఆమ్లెట్ వేస్తే ఇంకా అద్భుతమే తినడంలో రుచి. వదిన, నా కోసం కూడా ఒకటి ప్లీజ్. కోడలా వేస్తే నాకు కూడా ఒక ఆమ్లెట్, అలాగే కమల కోసం కూడా ఒక ఆమ్లెట్ వెయ్యి. అది విని రంజన షాక్ అవుతుంది. తాను ఎన్నో రకాలు వండింది, కానీ ఎవరూ ఆ వంటను ముట్టుకోవటం లేదు. ఆమెకేమీ అర్థం కాలేదు. కానీ ఆమె ఇంటి కొత్త కోడలు, అందుకే ఏం మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్లి కష్టపడి ఆమ్లెట్లు తయారు చేసి తీసుకొచ్చింది. వాటిని అందరికీ వడ్డించింది. అవి తిన్నాక, ఏముద్రబాయ్, అద్భుతం. అరే కోడల, అద్భుతం ఈ రుచి. ఇక నుంచి నువ్వే మా అందరి కోసం ఆమ్లెట్స్ చేయాలి, సరేనా? అంత బాగున్నాయి ఈ ఆమ్లెట్స్. ఆమ్లెట్ రోటీ తిని అందరూ వారి వారి గదుల్లోకి వెళ్లారు. ఇక రంజన గిన్నెలన్నీ వంటగదిలోకి చేర్చుతుంది. సడన్ గా ఆమెకు ఎవరూ ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. రంజన ఏంటా అని చూడగా ఆ శబ్దం బయట నుంచి వస్తుంది. ఆ శబ్దాన్ని అనుసరిస్తూ రంజన బయటకు వెళ్తుంది. తర్వాత ఈ శబ్దం కోళ్ల వైపు నుంచి వస్తుంది. కానీ అలా ఎలా జరుగుతుంది? రంజన కోళ్ల దగ్గరకు వెళ్లి కూర్చొని చూడగా అక్కడ అన్ని కోళ్లు ఏడుస్తూ ఉంటాయి. అది చూసి రంజన షాక్ అవుతుంది. తనకు కాసేపు ఏమీ అర్థం కాదు. ఓ దేవుడా, నేనేం చూస్తున్నా? కోళ్లు మనుషుల్లో ఏడుస్తున్నాయి. ఏంటి, నీకు మా గొంతు వినిపిస్తుందా? నేను వినగలుగుతున్నాను, కానీ నువ్వెలా మాట్లాడగలుగుతున్నావు? మీరందరూ అసలు ఎందుకు ఏడుస్తున్నారు? నీ అత్తారింటి వాళ్ళు మా బాధలకు కారణం. నీ అత్త, మామ, భర్త, మరిది. వాళ్ళేం చేశారు? మిమ్మల్ని ప్రేమగానే చూస్తున్నారు కదా, నేను చూశాను.
ఆ మమ్మల్ని బానే చూస్తున్నారు, కానీ ఆ రాక్షసులు మా గుడ్లు ఒక్కటి కూడా వదలడం లేదు. మేము గుడ్లు పెట్టగానే నీ అత్త గిన్నె పట్టుకొస్తుంది మా గుడ్లు మా నుంచి తీసుకెళ్ళడానికి. ఈ మొత్తం ప్రపంచంలో కూడా నీ అత్తారింటి వాళ్ళు తినని ఆమ్లెట్స్ ఎవరు తినరు. ఈ ప్రపంచంలో ఎన్ని రకాలు ఉన్నాయో తినడానికి, కానీ నీ ఇంట్లో వాళ్ళు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రాత్రి వాళ్ళకి ఆమ్లెట్సే, ఆమ్లెట్ ఆమ్లెట్ ఆమ్లెట్. వీళ్ళు మనుషుల రాక్షసుల అసలు. చాలు చాలు, చాలా ఎక్కువైంది. నువ్వు నా ఎదుటే నా అత్తారింటి వాళ్ళను ఇన్సల్ట్ చేస్తున్నావు. సారీ. అరే నువ్వు నీ అత్తారింటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. అప్పుడప్పుడు 1-2 గుడ్లు వదలమని. అప్పుడు మేము కాస్తైనా మా సంతానం చూడగలం కదా. కానీ నీ అత్తారిల్లు ప్రతిజ్ఞ చేసుకొచ్చింది దొరికిన గుడ్లన్నీ తినేయాలని. నువ్వు మాకు వాళ్ళలా అనిపించడం లేదు. నువ్వు మాకు సాయం చెయ్యి ప్లీజ్. వీళ్ళ ఆమ్లెట్లను చెడగొట్టు. అప్పుడు ఆమ్లెట్లు తినడానికి వాళ్ళు ఇష్టపడినంతగా. ఇకపై కానీ అలా చేస్తే నాకు తిట్లు పడతాయి కదా. అక్క అమ్మ బాధ మరి అమ్మకేగా తెలుస్తుంది. నువ్వు గుడ్లు పెట్టినప్పుడు తెలుస్తుంది నీకు ఆ బాధ. ఆమె గుడ్లు ఎందుకు పెడుతుంది? సారీ నా అర్థం నువ్వు అమ్మ అయితే అని. నీ బిడ్డను లాక్కుంటే ఎవరైనా నీకు ఎలా ఉంటుందో చెప్పు. సరే, నేనేదో ఒకటి చేస్తాను. రంజనకు కోళ్ల పట్ల దయ కలుగుతుంది. తర్వాత రోజు నుంచి ఆమ్లెట్ లో ఒకసారి ఉప్పు, ఒకసారి కారం అలా ఎక్కువ వేస్తూ ఉంటుంది. అదే రక్తం వచ్చేస్తుంది ఈ ఆమ్లెట్లు అంటే. ఇక నుంచి నేను ఆమ్లెట్లు తిన్నా. రుచి అస్సలు బాగుంటలేదు. ఏదో గడబడి ఉంది ఆ కోడిగుడ్లలో. రక్తం వచ్చింది. నానా నేను తిన్నిక. నోరంతా పాడైపోయింది. సరిగ్గా చెప్పావు. నేను ఇక ఆమ్లెట్లు దాకి ధైర్యం కూడా చేయను. ఇకపై ఆమ్లెట్లే వద్దు. రక్తం వచ్చింది. ఆ ముగ్గురి మాటలకు కమల షాక్ అవుతుంది. కానీ రంజన చాలా సంతోషిస్తుంది. ఆమె కిటికీ నుంచి బయటకు చూడగా అక్కడ కోళ్లన్నీ సంతోషంతో డాన్స్ చేస్తూ ఉంటాయి. మిస్టర్ అండ్ మిసెస్ ఓబరాయ్కి 4 కొడుకులు. వరుణ్, సిద్ధార్థ్, దేవ్, అఖిల్. ఆ 4 వేరువేరు మల్టీనేషనల్ కంపెనీల్లో మేనేజర్స్ గా పనిచేస్తున్నారు. మిసెస్ ఓబరాయ్ పని మనిషి కోసం ఎవరినో పిలిపించింది. అన్నిటికంటే ముందు నీ క్వాలిఫికేషన్ ఏమిటో చెప్పు, అలాగే నువ్వెక్కడుంటావు? మేడం, నేను బీకాం చదివాను. ఇంకా నేను ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉండే రాంపూర్ గ్రామంలో ఉంటాను. ఇది వింటూనే మిసెస్ ఓబరాయ్ బీపీ పెరిగిపోతుంది. వెంటనే లేచి నించొని చెప్తుంది, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. పల్లెటూరు ముద్ద. నేను నా టీంకి ఆల్రెడీ చెప్పాను, నాకు టౌన్ పని మనిషి కావాలని, పల్లెటూరు పని మనిషి కాదని. వెళ్ళి ఇక్కడ నుంచి త్వరగా. ఆ అమ్మాయి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్ళిపోతుంది. ఇంతలో అక్కడకు మిస్టర్ ఓబరాయ్ వస్తాడు. ఏంటి ప్రవర్తన? ఒకవేళ పని మనిషి పల్లెటూరు అమ్మాయి అయితే ఇంకా మంచి విషయమేగా. పల్లెటూరు వాళ్ళు బాగా పనిచేస్తారు. ఒకవేళ నీకు నచ్చిన అమ్మాయి పనికి కావాలంటే పెట్టుకో, కానీ ఇలా ఎవరిని ఇన్సల్ట్ చేయకు. నువ్వు పల్లెటూరు అమ్మాయివే, మర్చిపోయావా? నాకింట్లో పల్లెటూరు ముద్దు వద్దు, అంతే. ఇంతలో డోర్ బెల్ మోగింది. మిస్టర్ ఓబరాయ్ తలుపు తెరిచి చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే వాళ్ళ 4 కొడుకులు పెళ్లిళ్లు చేసుకొని వచ్చారు. రండి పిల్లలారా, నేను మీకోసం ఎదురు చూస్తున్నా. మంచి పనైంది, మీరు బెంగళూరులోనే పెళ్లి చేసుకొని వచ్చారు. మిస్టర్ అండ్ మిసెస్ ఓబరాయ్ వాళ్ళ కోడళ్ల గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించి వాళ్ళని లోపలికి తీసుకొచ్చారు. వరుణ్, సిద్ధార్థ్, దేవ్, అఖిల్ కోడళ్ల ఇంట్రడక్షన్ ఇవ్వండి. అమ్మా, మీకు ఫోన్లోనే చెప్పాగా మీ 4 చాలా సంస్కారవంతమైన అమ్మాయిల్ని ఇష్టపడ్డామని. నా కోడళ్ళు చూడటానికి లక్షల్లో ఒకళ్ళ ఉన్నారు. కానీ మన కుటుంబం గురించి తెలుసుకోవాలి కదా. ఒకరి గురించి ఒకరు తెలుసుకోలేనంత మోడర్న్ కుటుంబం మంది కాదు కదా. ఇప్పుడు మీ కోడళ్ళు వాళ్ళే స్వయంగా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. అమ్మా, నా పేరు శీతల్, మాది డోలక్పూర్ గ్రామం. అమ్మా, అయ్యా, నా పేరు సీత, నాకు పిడకలు చేయడం అంటే చాలా ఇష్టం. అరే అమ్మా, నా పేరు మీనా, నేను చిన్నప్పటి నుంచి ఆవుల గేదెలు కాస్తూ ఉంటాను. ఆవులు మెప్పడం అంటే నాకు చాలా ఇష్టం. ఇక 4వ కోడలు సావిత్రి ఏదో చెప్పబోతూ ఉండగా మిసెస్ ఓబరాయ్ ఆమెను ఆపుతుంది. చాలు, మీ గురించి ఇక నేను తెలుసుకోవాల్సిందేం లేదు. అది వింటూనే తన కొడుకు సిద్ధార్థ అంటాడు, అమ్మా, ఇప్పటి వరకు బానే ఉన్నావుగా ప్రేమగా, ఏమైంది సడన్ గా నీకు? నేను చెప్తా బాబు, తెలుసుగా మీ అమ్మకి పల్లెటూరు వాళ్ళంటే అస్సలు నచ్చదని, కానీ నాకు పల్లెటూరు వాళ్ళంటే చాలా ఇష్టం. అందుకే నా కోడల విషయంలో నేను సంతోషంగా ఉన్నాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఈ రోజుల్లో పల్లెటూరు అమ్మాయిలు చూపించినంత ప్రేమ పట్నం అమ్మాయిలు చూపించామా? మేము బయటకు తిరుగుతూ ఉన్నాం కాబట్టి అన్ని చూసాము. మేము వీళ్ళని ఇష్టపడ్డాము. ఇక మిమ్మల్ని అడిగేగా పెళ్లి చేసుకున్నాం, చెప్పకుండా చేసుకోలేక. కానీ మీరు వీళ్ళు పల్లెటూరు ముద్దులనైతే చెప్పలేదుగా. ఓరే మొద్దు అని పట్టుకున్నావు. నువ్వు వీళ్ళు చదువు ఉండి అన్ని ఉండి గొడవలు పడుతూ విడాకులు తీసుకొని ఉంటే పిల్లలు బాధపడుతుంటే చూడటం అంటే నీకు ఇష్టమా?
కోపంతో మిసెస్ ఓబరాయ్ తన గదిలోకి వెళ్లిపోతుంది. తర్వాత రోజు మిసెస్ ఓబరాయ్ పొరుగింటి స్నేహితురాలు రాణి అక్కడికి వచ్చి కూర్చుంటుంది. ఆమె చాలా బాధగా ఉంటుంది. నా జీవితమే నరకమైంది. అరే ఏమైంది రాణి, నీకేం ప్రాబ్లం వచ్చింది? నీ కొడుకు పెళ్లి కూడా అయింది కదా. అందుకేగా జీవితం నరకంగా మారింది. ఒకవేళ సరైన కోడలు దొరకపోతే జీవితం నరకమేగా. మిసెస్ ఓబరాయ్ తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉండగా కాసేపటికి మిసెస్ ఓబరాయ్ నలుగురు కోడళ్లు టిఫిన్లు తీసుకుని అక్కడికి వస్తారు. నమస్తే ఆంటీ గారు, ముందు మీరు టిఫిన్ తీసుకోండి, మిగతా మాటలు తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇంటికి వచ్చిన అతిథులకు మర్యాద చేయడం మన దేశ సంస్కారం కదా. ఇక ముందు ఇవి తీసుకోండి, తర్వాత మాట్లాడుకోండి. సుఖంగా ఉండండి అమ్మా. మిసెస్ ఓబరాయ్ నీ తలరాతలో మంచి రాసింది. నీకు సంస్కారవంతమైన కోడళ్లు దొరికారు. మిసెస్ ఓబరాయ్ తన కోడళ్ల గురించి చెడుగా చెప్పేలోపు అక్కడికి రాణి కోడలు షార్ట్స్ వేసుకొని తన స్నేహితులతో పాటు వస్తుంది. అమ్మా, ఇక్కడికి వచ్చి మీరు కూర్చున్నారా? నేను మీకు చెప్పాను కదా నా ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్ళాలని. సైలెంట్ గా మీరు వెళ్ళి ఇంట్లో కూర్చోండి, అక్కడ ఎవరు లేరు. కోడలా నువ్వు వెళ్ళు, నేను వస్తున్నా. సరే నేను వెళ్తున్నా. ఇంటి డోర్ తెరిచింది, ఇంట్లోకి దొంగలు పడితే నాకు సంబంధం లేదు. రాణి టిఫిన్ తీసుకోకుండానే తన ఇంటికి వెళ్లిపోతుంది. చూసావా, రాణి కోడలు పల్లెటూరు ముద్దు కాదు, పట్టణం పిల్ల అయినా కూడా తన ఇంటి వాళ్ళకి భలే రెస్పెక్ట్ ఇస్తుంది కదా. మావయ్య, కోడలు పల్లెటూరుదైనా పట్టణందైనా ఏం తేడా లేదు. అప్పుడప్పుడు పల్లెటూరు కోడలు చెడ్డదై ఉండొచ్చు, అప్పుడప్పుడు పట్టణం కోడలు చెడ్డదై ఉండొచ్చు. మిసెస్ ఓబరాయ్ మూతి ముడుచుకొని తన గదిలోకి వెళ్లిపోతుంది. రాత్రి వేళ ఆ నలుగురు కోడళ్లు బాల్కనీలో నిల్చొని బయటకు చూస్తూ ఉంటారు. అక్కలు అటు చూడండి, ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్ లో, కానీ బయట ఎవరూ లేరు. ఈ టౌన్ లో అందరూ ఇంట్లోనే ఉంటారు. ఆకాశం కింద అసలు ఎవ్వరూ కనిపించడం లేదు. కనిపిస్తున్నారు కదా, అక్కడ చూడు ఎద్దు తిరుగుతుంది. హాహా, పట్టణంలో జంతువులు స్వేచ్ఛగా తిరుగుతాయి, ఇంకా మనుషులు ఇంట్లో ఉంటారు. అప్పుడు ఆ నలుగురు దృష్టి రాణిపై పడుతుంది. ఆమె ఫ్రెండ్స్ ఆమెను వదిలేసి వెళ్లిపోతారు. ఇక తాగిన మొత్తలు ఆమె తూలుతూ ఉంటుంది. అప్పుడు ఎదురుగా ఎద్దు పరిగెత్తుకుంటూ వస్తుంది. అది చూసిన ఆ నలుగురు కోడళ్లు పరిగెత్తుకుంటూ కిందకొస్తారు. మధ్యలో సీత వచ్చి ఎద్దు తలపై ప్రేమగా నిబుడుతుంది. దాంతో ఆ ఎద్దు అక్కడి నుంచి వెళ్లిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్, మీరు నా ప్రాణం కాపాడారు, లేదంటే ఎద్దు నన్ను కొమ్మి పడేసది. ఇక ఇంతలో అక్కడికి చిన్ని అత్త రాణి మిస్టర్ అండ్ మిసెస్ ఓబరాయ్ కూడా వస్తారు. సంతోషంగా ఉండాలమ్మా మీరు, కానీ నాకు ఒక విషయం అర్థం కాలేదు. మధ్యలో మీరు వచ్చారైనా మీ నలుగురు నా ఎద్దు ఏమీ చేయలేదు. అమ్మా, మేము నలుగురం జంతువులను చూస్తూ పెరిగాం. మాకు వాటి మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో బాగా తెలుసు. దాన్ని బట్టి ప్రేమగా భయం లేకుండా చేత్తో నిమిత్తే చాలు, అవి చెయ్యవు, వెళ్ళిపోతాయి. ఇదంతా అక్కడ ఉన్న వీధి వారంతా కూడా చూస్తున్నారు. అందరూ ఆ నలుగురు కోడలను పోగొడతారు. ఆ తర్వాత రోజు చిన్ని నష దిగుతుంది. ఆ నలుగురిని కలవడానికి వస్తుంది. మిమ్మల్ని నేను మొదటిసారి చూస్తున్నాను. తన నలుగురు కొడుకులు పెళ్లికి ఆంటీ మమ్మల్ని పిలవనేలేదు. ఇప్పుడు ఆ నలుగురు పల్లెటూరు వాళ్ళ స్నేహం చిన్నీతో కుదిరింది. ఒక వారంలోనే చిన్ని బిహేవియర్ మారిపోయింది. ఇప్పుడు తను మందు తాగడం మానేసింది, ఇంకా సంస్కారవంతమైన కోడలుగా మారింది. ఒకరోజు రాణి మిసెస్ ఓబరాయ్ కలవడానికి వచ్చింది. మిసెస్ ఓబరాయ్, నేను నీ కోడళ్లకు ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాను. నేను నా కొడుకు చేయలేని పని నీ కోడలు చేశారు, నా కోడల్ని మార్చేశారు. ఇది చూసి మిసెస్ ఓబరాయ్ కి తను చేసిన తప్పు పట్ల మెల్లమెల్లగా పశ్చాత్తాపం మొదలవుతుంది. కోడళ్లారా, నన్ను క్షమించండి. నేను కూడా చిన్నప్పుడు పల్లెటూరులో ఉండేదాన్ని, కానీ నా చుట్టూ ఉన్న అమ్మాయిలందరూ చాలా పొగురుగా ఉండేవాళ్ళు, చెడుగా ఉండేవాళ్ళు. అందుకే నాకు పల్లెటూరు అమ్మాయిలంటే మంచి అభిప్రాయం లేదు, అలా ముద్ర పడిపోయింది. కానీ మీ నలుగురు నా ఆలోచన మార్చేశారు. రాణి కోడలను కూడా మీరు మార్చేశారు. అసలు సాధ్యం కాని పని సాధ్యం చేశారు. మీరు తప్పుగా అన్నారు అత్తయ్య. ప్రతి మనిషి లోపల మంచివారే. దేవుడు ఎవరిని చెడ్డగా పుట్టించాడు. కాకపోతే చుట్టుపక్కల ఉన్న సమాజం వాళ్ళ పరిస్థితులను బట్టి అలా మారుతారు. ఈ సమాజం చిన్ని మనసులో వేసిన బీజాన్ని మేము తీసేసాం. ఇక మంచి చిన్ని బయటకు వచ్చింది. అంతే, అందరూ మంచివారే. సొసైటీ సెక్రటరీ సాయంత్రం ఫంక్షన్ పెట్టాడు. అందరూ మన కోడల్ని సన్మానిస్తారట. అందరూ చూశారు ఆ ప్రమాదకర ఎత్తును మన కోడళ్లు ఆడవారైనప్పటికీ ఎలా ఎదుర్కొన్నారనేది. అది కూడా ఆ ఎత్తుకి ఏమాత్రం గాయం కాకుండా, హాని కాకుండా. ఇక సాయంత్రం ఫంక్షన్ లో మొత్తం ఆ సొసైటీ తరపున ఆ నలుగురు కోడళ్లకు సత్కారం ఘనంగా చేశారు. దాంతో ఓబరాయ్ కుటుంబ పరువు ఇంకా పెరిగిపోయింది. ఈ రోజు తర్వాత మిస్సెస్ ఓబరాయ్ నలుగురు కోడళ్లతో స్నేహం సొసైటీలోని ప్రతి అమ్మాయితో ఉండి తీరాలి. అప్పుడే అందరి హృదయంలో నిద్రిస్తున్న సంస్కారం తిరిగి మేల్కొంటుంది. ఈ విధంగా మిసెస్ ఓబరాయ్ మనసులో ఉన్నటువంటి అపార్థం తొలగిపోయింది. ఏదైతే పల్లెటూరు వాళ్ళు మొద్దులు అనుకుంటుందో అది. ఆ తర్వాత ఆ నలుగురు కోడళ్లు చాలా ప్రేమగా తన కుటుంబంతో ఇంకా పూర్తి సొసైటీతో కలిసిమెలిసి ఉన్నారు. Thanks for watching.